తన ప్రాణాలు పోవాలని రావటమే టెర్రరిస్ట్. ఇదే మాట మహాభారతంలో ఉంది. కెనడీ చెప్పాడు. కెనడీ ఏమని చెప్పాడంటే, తనను తను చంపుకోవడానికి సిద్ధపడి ఎవడన్నా నన్ను చంపడానికి కనుక ప్రయత్నిస్తే ఎంత సెక్యూరిటీ ఉన్నా ఎవరో ఆపలేరు. వాడు చంపేసి పారిపోదామంటే ఆపగలరు, కానీ తను చచ్చిపోవడానికి సిద్ధపడి సూసైడ్ బాంబర్స్ వస్తున్నారు, ఎవడో ఏం చేయలేడు. దాని కాన్సెప్ట్లో కొట్టాలంటే ముందు నీకు అభద్రతా భావం రాకూడదు. ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్కి, ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్స్కి, ఈ దేశంలో ఉన్న అన్య మతాల వాళ్ళకి ఎప్పుడైతే ఈ దేశంలో నేను భద్రతలో లేనురా అనేటువంటి భావన వచ్చిందో అక్కడి నుంచే పుడతాయి ఈ టెర్రరిజం ఇవన్నీ. ఆ భావన మనం తగ్గించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ దేశ ప్రజలెవరికీ ఆ గొడవ లేదు. పొలిటికల్గా వచ్చి ఇంజెక్ట్ చేస్తారు. ఈ చేసే దాంట్లో ఎక్కువ మంది మేధావులు వెళ్ళిపోతున్నారు అందులోకి. అది కారణం ఏంటో నాకు తెలియట్లేదు, కానీ చాలా తప్పు చేస్తున్నారు. చరిత్ర ఒకసారి చూసుకోండి. ఈ దేశంలో కులాలు మెయిన్. ఇక్కడ కులాల మీద బేస్ అయినదే మన సమాజం. ఈ రోజున మతం మీద నువ్వు పెడుతున్నావు, రేపు కులం మీదకి వస్తుంది. భాష మీద జరిగింది. భాష మీద ఏ లెవెల్లో జరిగిందంటే మతం కూడా కాదు, భాషే ప్రధానం అని చెప్పి మనం ఏదో ముస్లిమ్స్ అంతా ఫెనటిక్స్ అది ఇది అనుకుంటాం. ఏం కాదు. బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది? పంజాబీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు మేము ఈ పంజాబీ వాళ్ళ ఆధిపత్యం సహించలేము. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. జై బంగ్లా, సోనార్ బంగ్లా అంతా ముస్లిమ్సే. సో ఇక్కడ నువ్వు ఏదో వాళ్ళు మనుషులకు కావాల్సింది ప్రధానంగా నీ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కాపాడి వేళ నెహ్రూని తిట్టడం అనేది ఎందుకు తిడుతున్నారంటే, నెహ్రూ మనవలు వాళ్ళు ఇంకొన్ని నెహ్రూ అంత దుర్మార్గుడైతే మరి అదే కుటుంబానికి చెందినవాడు వరుణ్ గాంధీ మీ పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? మేనకా గాంధీని మీరు మంత్రిగా ఎందుకు ఇచ్చారు? నెహ్రూ అదైతేను. కాంగ్రెస్ ఉండకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ అనేదానికి మూల పురుషులు ఎవరు? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్. గాంధీని మనకి ప్రభుత్వం టార్గెట్ చేయదు, పార్టీ టార్గెట్ చేస్తుంది. అదో ఇదనమాట. గాంధీ ఇలా చేశాడు అలా చేశాడు అని. గాంధీ ఎందుకంటే ప్రపంచవ్యాప్తం అయిపోయాడు. గాంధీని ఏమన్నా అంటే ప్రపంచం అంతా తిట్టేస్తుంది. ఎందుకు వచ్చింది ఆ రిస్క్ అని? నెహ్రూ దాకా. నెహ్రూ గాంధీ వేరు కాదు. గాంధీయే చెప్పాడు, నన్ను బతికించి ఉంచేది ఇదిగో నెహ్రూయే. నెహ్రూ నిరాహారదీక్ష చేస్తుంటే గాంధీ చెప్పాడు, బాబు నువ్వు నిరాహారదీక్షలు అయి చేయకు, అన్నం తిను, నువ్వు బతికుండడం చాలా అవసరం. ఎందుకంటే ఈ దేశంలో మన కల్చర్ ఏంటో ప్రపంచానికి చెప్పగలవాడివి నువ్వు ఒక్కడవే, నువ్వు బతికుండాను. పటేల్కి నెహ్రూకి ఏ గొడవలు లేవు. ఇప్పుడు మేము రాజమండ్రిలో ఒకే పార్టీలో ఉండి ఎంతోమందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి లీడర్ లేడు. స్వాతంత్ర పోరాటంలో వాళ్ళది ఏం లేదు, పాత్ర లేదు. సో ఎవరో ఒకరిని తీసుకొచ్చి పటేల్, ఇప్పుడు ఈ మధ్యగా పివి నరసింహారావు బొట్టది పెట్టుకుని పంచికట్టుకుని వెళ్ళేవాడు కాబట్టి పివి నరసింహారావు కూడా మావాడే, పివి నరసింహారావు మావాడే అంటారు. పివి నరసింహారావుతో ఒక చెప్తాను, ఒక ఉదంతం. 1997లోనో 98లోనో నేను ఆయన దిగిపోయిన తర్వాత, 96లో దిగిపోయిన తర్వాత ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా పివి గారిని కలిసేవాడు. ఆయన కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు, చాలాసేపు మాట్లాడేవాడు, చాలా చాలా విషయాలు చర్చించేవాడు. ఆయనతో ఒక రోజు అడిగాను, ఏమండి మీ వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతున్నారని అన్నాను. అన్నాడు. ఏడు పంపించేస్తున్నారా బీజేపీలోకి అన్నాను. ఎంత కోపం వచ్చిందంటే ఆయనకి. నేను ఎప్పుడూ పివి గారిని అలా చూడలేదు. ఎందుకన్నాను రా అని ఇవాల్టి కూడా అనుకుంటాను నేను. ఎంత కోపం వచ్చిందంటే ఆయన ఎక్స్ప్రెస్ చేయడు, అలా ఒక నిమిషం ఉండిపోయి అరుణ్ కుమార్ నువ్వు పుస్తకాలు అవి చదువుతావు కదయ్యా, చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. స్వామి రామతీర్థ మా నాయకుడు, మేము వేరే దేశం, అప్పుడు మీ దేశం కాదు, మా పోరాటాలు వేరు. ఒకవైపు నిజాంతో పోరాడడం, ఒకవైపు ఈ మత సామరస్యాన్ని చెడగొట్టాలనుకున్న వాళ్ళతో పోరాడాం. నువ్వు ఈవేళ వచ్చి ఆర్ఎస్ఎస్లో చేరిపోమని నేను పంపిస్తానా? ఆర్ఎస్ఎస్ కాదండి, నేను బీజేపీ అన్నానండి. రెండు ఒకటే. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. నేను ఆశ్చర్యపోయాను అని ఇంకా అలా ఉండిపోయాడు. అంటే ఇంక వెళ్ళిపోని. ఈవేళ ఆయన కూడా మహా గొప్ప ఆర్ఎస్ఎస్ వాడు అనే పరిస్థితిలోకి వచ్చేసారు. ఇది చదవండి, తెలుస్తుంది మీకు. ఇది ఒకసారి చదివితే ఆయన ఏమి ఇచ్చాడు పార్లమెంట్లో. ఇంతకన్నా ద్రోహం, తల్లి కొడుకుని చంపేయడం అలాగో అలా బాబ్రీ మసీద్ కూల్చేశారు. ఆయన అన్న మాటలు. బాబ్రీ మసీద్ కూల్చేయడానికి పెద్ద ఊరేగింపు పక్కలా, టెన్నిస్ బాల్ సైజు బాంబు ఒక 100 మీటర్ల నుంచి సిరితే పేలిపోతుంది. కానీ వాళ్ళు పేల్చేసింది బాబ్రీ మసీద్ని కాదు, ఈ దేశపు రాజ్యాంగానికి ఉన్న పునాదులను పేల్చేశారు.
నమ్మక ద్రోహం చేశారు. అది చదవండి తెలుస్తుంది. థ్యాంక్ యూ. మార్గదర్శిది ఆయన చనిపోయారు కాబట్టి క్రిమినల్ కేసుని ఎబేట్ చేస్తున్నామని తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆ జడ్జిమెంట్లో ఏం రాశారంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాసిక్యూట్ చేయడానికి అంగీకరించట్లేదు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసే వ్యాపారం చేశారని ఇంత క్లియర్గా సాక్ష్యం ఉన్నప్పటికీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము ప్రాసిక్యూట్ చేయమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు మనిషి చనిపోయాడు కాబట్టి మేము ఎబేట్ చేస్తున్నాం అన్నారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు గట్టిగా అబ్జెక్ట్ చేశారు. వాళ్ళు వేస్తారేమో అని చూశాను, టైం అయిపోయింది, వాళ్ళు వేయలేదు. ఈ మధ్యనే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, గవర్నర్ రిజర్వ్ బ్యాంక్కి ముగ్గురికి ఉత్తరాలు రాశాను. ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ చరిత్రలో లిఖించబడుతుంది. ఈ కేసుని ప్రెసిడెంట్గా తీసుకుని చనిపోయినటువంటి వారి కుటుంబం చేసినటువంటి ఆర్థిక నేరాలన్నింటినీ కూడా సేమ్ రామోజీరావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ప్రకారం మాది కూడా కేసు కొట్టేయండి అని కొట్టించేసుకునే ప్రమాదాలు వస్తాయి. అందుకని మీరు విచారణ జరిపించండి. ఆయన చనిపోతే ఆయన కుటుంబ కొడుకు వచ్చి వేశాడు, ఆయన నేనే ఇక్కడి నుంచి కర్తనని, అది కొనసాగించండి అని చెప్పి రాశాను. దాని మీద ఏమన్నా రిప్లై వస్తుందేమో చూస్తాను. మా రమేష్ ఆల్రెడీ దాని కాపీ మా రమేష్ కూడా పంపాను, అల్లంకి రమేష్ మా అడ్వకేట్కి దాని కాపీ పంపాను. ఆయన కూడా కరెక్ట్ ప్రొసీజర్ చేశారు మీరని చెప్పాడు. ఉత్తరాలు రిలీజ్ చేస్తాను, మళ్ళీ దానికి ఉత్తరం రిలీజ్ చేయడానికి ఏముంది పెద్ద, చేయమంటే మీకు కావాలంటే పంపిస్తాను. అంటే మామూలుగా మీరు నేను అంటే పెద్ద తప్పేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు, సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాటోళ్ళకు ఉంది, అవ్వాలని కోరిక కూడా ఉంది. ఆ స్టేజ్ ఆఫ్ లీడరు, ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. నేను విన్నాను అంత తెగతి ఆయన. మన రాష్ట్రం ఇక్కడ పచ్చగా కనపడడం వల్లనే అప్పుడు తెలంగాణది చూడినప్పుడు విభజన కూడా ఈ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఇక్కడ సమస్యని ఒక్కసారి కూడా ఎక్కువ చెప్పలేదు. ఏంటి ఇక్కడ తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారని, ఇప్పుడు కూడా 1,00,000 మంది తిండి ప్రజలు ఈ ప్రాంతాల గోదావరి జిల్లాలో కూడా ఉన్నారని. దీని ముంగంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక ఆవిడ ఆకర్షిస్తుంది. ఇండియాలో నెంబర్ 1 వచ్చింది వరిలో, తెలంగాణ నెంబర్ 1 వచ్చింది. రాత్రి న్యూస్లో విన్నాను ఆయన స్పీచ్. నెంబర్ 1 ఈవేళ ఇండియాలో నెంబర్ 1 తెలంగాణ. ఏదైనా కాంగ్రెస్ టైంలో జరిగినవేనండి. అయితే మీరు చెప్పింది నేను అనేక సార్లు చెప్పాను, మీరు వినలేదు. నేను అనేక సార్లు స్టాటిస్టిక్స్తో సహా చెప్పాను. ఆంధ్ర తెలంగాణ ఈక్వల్గానే డెవలప్ అయ్యాయి. వాటర్ విషయంలో మాత్రం ఇప్పుడు వాటర్ ఎందుకు వాడుకోగలుగుతున్నారంటే ఫ్రీ కరెంట్ కాబట్టి, లేకపోతే ఎప్పుడు కూడా అగ్రికల్చరల్గా ఆంధ్రాకి డౌన్ కాబట్టి వచ్చి నీళ్లు పడిపోతుంటాయి మనకి, వాళ్ళు తోడుకోవాలి. ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంది, వాళ్ళకి ఆ ఇబ్బంది ఎప్పుడు ఉంది. ఇప్పుడు తోడేసుకుంటున్నారు ఎందుకంటే ఫ్రీ కరెంట్ గవర్నమెంటే భరిస్తుంది కాబట్టి. కానీ ఎకనామిక్స్ చూసుకుంటే అది కూడా తప్పేవాళ్ళు, అక్కడ ఇండస్ట్రియల్గానే డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ మనకేంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్, అన్ని అమెరికా నుంచి వచ్చేస్తుంది, అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి డబ్బులు, గూగుల్లో వచ్చేసింది, ఆదాని వచ్చేసాడు, అందరూ వచ్చేస్తున్నారు, ఇంత బాగా. మీరెందుకు రారు? మీ హెడ్ ఆఫీసు ఇంకా హైదరాబాద్లోనే ఉంది. మీ హెరిటేజ్ హెడ్ ఆఫీస్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టండి. ముందు పెడితే ఏంటి, మనకేంటి ప్రయోజనం? ఆ ట్యాక్స్ ఇది మనకు వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే కలెక్షన్ అవుతుందో, ఏ స్టేట్ నుంచి కలెక్షన్ అయితే ఆ స్టేట్ అకౌంట్లో పడుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్, సాక్షి, అతనికి వ్యాపారాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, ఇక్కడికి రారు. సినీ పరిశ్రమ సరే అది ప్రైవేటు, వాళ్ళని మనం అడగలేం, వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు. అది వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులను ఇద్దరు కూడా స్టేట్ డెవలప్మెంట్ కోసం, అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా. ఈయన ఎప్పుడు 15 ఏళ్లలో మనం ఈయనకి నిజంగా తెచ్చినవన్నీ లెక్కేసుకుంటే ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలన్నీ ఆంధ్రాలోనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఉండండి, ఆంధ్ర ఉండండి, అన్నీ ప్రతిసారి పెడతారు. ఇన్ని కోట్లు వచ్చాయని చెప్తూ ఉంటారు. అదే మొట్టమొదట మనం వచ్చి అప్పుడు మీరు కూడా రండి అని పిలవాలి. ఏమోండి అమరావతి అనేది అసలు నేను బుక్ కూడా రాశాను కదా, అమరావతి అని బుక్ కూడా రాశాను. నాకు అర్థం అవ్వట్లేదు నిజంగా. నాకు అమరావతి ఏంటన్నది నాకు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, ఏం జరగబోతుంది అన్నది నాకైతే అర్థం కావట్లేదు.
అంటే మోడీ గారు డబ్బులు ఇవ్వడం ఆయన జేబులో డబ్బులు ఏం కాదు. ఇక్కడ ఇచ్చారంటే మొత్తం ప్రపంచం అంతా ఎందుకు ఇవ్వట్లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్? ఇక్కడ ఇస్తే దీనికన్నా ముందు నుంచి డిమాండ్ ఉంది. బీహార్ ఉంది, రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది. ఎక్కడి నుంచి వాళ్ళకి ఏం చెప్పాలి? అందుకే దీనికి ఏదో డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు ఇస్తాం అంటారు, అది ఇవ్వరు. ఏ రూపాయి ఇచ్చినా పార్లమెంట్ ఆమోదించాలి. అక్కడ పార్లమెంట్ ఆమోదించే ముందు మొత్తం రికార్డులు పెట్టిన తర్వాత ఏ దేశానికి ఎంత ఇచ్చారు, ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారో క్లియర్గా రాయాలి. అక్కడ దీనికి ఒక పద్ధతి ఉంది. ఊరికే పీఎంకి సంబంధించిన పీఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివేవో ఆయన సంతకం పెట్టి ఇచ్చేయచ్చు. కానీ దేశం ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఖర్చు పెట్టడంలో ఒక్క రూపాయి ఇచ్చినా సరే దానికి ఎలా ఇవ్వాలి అన్నదాని మీద చాలా ఇది జరుగుతుంది. మోడీ గారి టైంలో కాబట్టి అడిగేవాళ్ళు లేడు కాబట్టి వాళ్ళకి ఎలా కావాలంటే అలా రాయించుకుని ఇచ్చేస్తుంటారు. అది కూడా ఆంధ్రాకి నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు మీద మోడీ గారిది చంద్రబాబు నాయుడు గారిది కేవలం రాజకీయ స్నేహమే తప్ప వాళ్ళ మనస్సులు ఎప్పుడూ కలవవు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చాలా తీవ్రంగా అవమానించుకున్నారు. ఒక ప్రధానమంత్రి స్థాయి మర్చిపోయి ఆయన రాజమండ్రి మీటింగ్లో ఏం మాట్లాడాడో మీరు అందరికీ గుర్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి, మోడీ భార్య గురించి ఏమన్నారో. అందుకని వీళ్ళది వేళ అవసరం. ఈవేళ జగన్ కొట్టాలంటే కలవాలనుకున్నారు, కలిశారు, కొట్టారు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది అన్నది చూడాలి. అంతే తప్ప మోడీ గారు ఏదో ప్రత్యేక సాయం చంద్రబాబు మీద ప్రేమ కొద్దీ చేయరు. నెక్స్ట్ మొన్న బీహార్ ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా అవ్వడానికి. లేకపోతే కొంచెం వాజ్పేయి టైంలో కొంత ఉండేది ఏంటంటే చంద్రబాబు తప్పుకుంటే ఏమవుతుంది గవర్నమెంట్ అని. ఇప్పుడు ఆ లెక్క కూడా లేదు. చంద్రబాబు తప్పుకుంటే గవర్నమెంట్ ఏమవుతుంది? అదే నాకు నిజంగా అక్కడ వాళ్ళు అక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు కాబట్టి శోభనాద్రీశ్వర వారికి వాళ్ళకి నాకన్నా ఎక్కువ తెలుస్తుంది. నాకైతే అసలు ఇప్పటికి ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇంకా భూమి ఉన్న భూమిని ఏం ఉన్న భూమి ఇంకా ఫ్లాట్స్ ఇవ్వలేదు. ఫ్లాట్స్ ఇవ్వాలి. నా నిజంగా చెప్తున్నాను. ఏదో పట్టుకుంది ఇదొక దాన్ని ఏమంటారు, దాని మీద పిచ్చప్రేమ వచ్చేస్తుంది. వాడు యాసిడ్లు అయిపోసేస్తుంటారు చూడు. యాసిడ్ పోసేవాడు వాడిది ఏంటి, వాడు ఒక పిచ్చప్రేమ వచ్చేసి ఈ నాకే దక్కాలి తప్ప ఇంకెవరికి దక్కకూడదు అన్నప్పుడు నిన్ను అది ఒప్పుకోవట్లేదంటే యాసిడ్ పోసేస్తుంటారు. అది సైకియాట్రీ ప్రాబ్లం. అలాంటిది ఏమన్నా వచ్చిందా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఈ వాళ్ళు వద్దు మర్రో అంటున్నారు అక్కడ. నేను వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరికి నేనంటే పెద్ద ఇష్టం ఉండదు. భ్రమరావతి బుక్ రాశాను కదా, కానీ భ్రమరావతిలో రాసిందే జరుగుతోంది. అక్కడ రాజధాని పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు, ఎప్పుడూ వ్యతిరేకించలే. భూసేకరణ అన్నది అన్ని వేల ఎకరాలు అనవసరం అని. ఎందుకంటే హైదరాబాద్లో ఇన్నేళ్ళు ఉండి లెక్క నేను ఇచ్చాను కదా, మీకు అందరికీ పంపించాను గుర్తుందా. హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఐఏఎస్ వాళ్ళకి, ఐపీఎస్ వాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు, ఎన్జిఓలకి అనేక హౌసింగ్ స్కీములు పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చి అన్ని ఆఫీసులు హైదరాబాద్లో పెట్టి మొత్తం అంతా ఎంత అయిందిరా అంటే 2250 ఎకరాలు. 2250 ఎకరాల్లో నిజాం టైం నుంచి రాజధానిగా ఉన్నది అక్కడ ఉంది. మనకేమో అసలు 30,000 సరిపోదు, 50,000 సరిపోదు, 70,000 సరిపోదు. అక్కడ ఎక్కడి నుంచి వస్తారు జనం? ఒకసారి కొట్టండి నాపిడా అని కొట్టండి ఒకసారి నెట్లో. నాపిడా మయన్మార్, దాని పేరు ఏంటంటే గోస్ట్ క్యాపిటల్. మయన్మార్లో ఇలాగే కట్టారు. బర్మాలో మిలిటరీ గవర్నమెంట్ రాగానే కొత్త క్యాపిటల్ కట్టారు, రంగూన్ నుంచి తీసేసి. నాపిడా దాని పేరు. ఇప్పటికి అక్కడ 5 స్టార్ హోటల్స్ పెద్ద పెద్దవన్నీ కట్టారు. ఎవడో రాకపోతే స్టార్ హోటల్లో ఏముంటుంది, అందులోకి ఎవడో ఒకటి తీసి మొత్తం వీడియోలు తీసి పెట్టాడు. గోస్ట్ క్యాపిటల్ 10 వే లైను, 10 రోడ్లు అనమాట. ఒకటి సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు, తీశారు. ఇది 10 వే లైన్ అని. జనం లేకుండా ఏముంటుందండి? అన్నింటికి మెయిన్ కావాల్సింది జనం. ఎక్కడి నుంచి వస్తారు జనం? మీకు 50,000 ఎకరాల్లో వచ్చి జనం ఉండాలంటే ఎంతమంది ఉండాలి? కనీసం మినిమం టు బిగిన్ విత్ ఒక 20 లక్షల మంది ఉండాలి. మనకి 20 లక్షల మంది ఉన్న సిటీయే లేదు ఆంధ్రాలో. ఒక సిటీ తీసుకెళ్ళి అక్కడ పెడతావా? పెంచుకుంటూ వెళ్ళాలి. నగరం నిర్మాణం అంటే నగరాన్ని పెంచుకుంటూ, పల్లెటూరు పట్టణం అవుతుంది, పట్టణం నగరం అవుతుంది. ఇక నగరం కట్టేయడానికి జనం ఎక్కడి నుంచి వస్తారు? ఏమో చూద్దాం.